దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? దేవుని తట్టు చూస్తున్నారా? మరి ఉదయకాల సమయంలో మీ అందరి కోసం కూడా 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ కూడా ఇస్తున్న వాగ్దానం, వాక్యము, ప్రార్థన, అనేక దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మిస్ చేసుకోకండి. వ్యక్తిగత ప్రేయర్లో ఉండండి, దేవుని వాక్యం చదవండి. ఎందుకంటే మీ దినచర్య ప్రార్థనతో, ప్రభుతో స్టార్ట్ అయితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. ఆయన కృపా భాగ్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తిన కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే నీ సమస్య, నీ పోరాటాలు, నీ భారాలు నిన్ను ఎంత వెంటాడుతున్నా దేవుడు నిన్ను విడిచిపోడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. కానీ ఆ కృపలో మనం నిలబడాలంటే ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ఆయన వైపు చూస్తూ ఉండాలి, ప్రతి విషయాన్ని ఆయనకు చెప్తూ ఉండాలి, ఆయన తట్టు తిరుగుతుండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అలిసి సొలిసిపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నా, నలిగిపోయిన స్థితిలో ఉన్న ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడవను, ఎడబాయను, నీతో ఉండి నేను విడిపించేదను. సమస్యల నుండి, కష్టం నుండి, బాధ నుండి. ఎప్పటికి ఇవే ఉంటాయి, నాకు నా బ్రతికేంటని అనుకోవద్దు. ప్రతి దానికి ఒక చక్కటి పరిష్కారం ఉంది, దాని నుండి విడిపించబోతున్నాడు దేవుడు. అద్భుతంగా ఆయన కృపను మెండుగా నీపై కుమ్మరింప చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ఈ చక్కటి వాగ్దానం మనం చదువుకుందాం. 72వ కీర్తన 4వ వచనం. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయం తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును. చూడండి, శ్రమ నొందిన వారికి, వింటున్నారా? ఏ శ్రమలో ఉన్నా నీకు న్యాయం తీర్చేదను. దేవుని బిడ్డలారా, మనకు న్యాయం తీర్చే దేవుడు ఆయన. మనకెందరూ అన్యాయం చేసినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, న్యాయకర్త, వ్యాజ్యమాడే దేవుడు. అది మా జీవితంలో ఎన్నో పరిస్థితుల మధ్యలో, ఎన్నో పోరాటాల మధ్యలో దేవుడు చేశాడు. శ్రమ నొందిన నీకు నేను న్యాయము తీర్చేదను. ఎంత మంచి మాట అండి. అంతేగాక బీదలని, పిల్లల్ని ఏం చేస్తాడట? ఆయన రక్షిస్తాడట. వారి విషయంలో ఎంతో కృప చూపుతాడట. కాబట్టి నీ పిల్లలు, నీ కుటుంబం ఒకవేళ పేదరికంలో ఉన్నారా? దేవుడు తప్పకుండా ఆయన కృపను చూపి నేను రక్షించి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. శ్రమ నొందిన నీ జీవితానికి, శ్రమ నొందిన నీకు న్యాయము తీర్చబోతున్నాను. నువ్వే విధంగా అన్యాయంగా శ్రమ, ఒకవేళ పరిస్థితులను బట్టా, లేకుంటే ప్రభువు అనుమతించబడ్డావా, ఏది ఏమైనా దేవుని వాగ్దానం చూడండి, నీకు న్యాయం తీర్చే దేవుడను, నీకు సహాయం చేసే దేవుడను, నిన్ను విడిపించే దేవుడను, నిన్ను రక్షించే దేవుడను. బీదల పిల్లల్ని, బీదలైన వారి బిడ్డల విషయంలో, వారి పక్షంలో కృప చూపి రక్షించి వారిని ఆశీర్వదించే దేవుడు. అందుకని చూడండి, ఎన్ని పోరాటాలు నీకున్న ధైర్యం తెచ్చుకో. దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమ నొందిన నీకు న్యాయం. చూడండి, నేను ఎందుకు మళ్ళీ ఈ మాట నేను రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రజలలో శ్రమ నొందిన వారికి అతను న్యాయము తీర్చును, బీదల పిల్లల్ని రక్షించి బాధ పెట్టు వారిని అణగదొక్కుతాడు, నలగొడతాడు. అందుకని బాధ పెట్టు వారిని, అందుకని ప్రజల మధ్యలో నువ్వు శ్రమ నొందావా, నీకు నేను న్యాయం తీర్చబోతున్నా. అందుకని శ్రమ నొందిన నీకు న్యాయము తీర్చేదను. ఈరోజు వాగ్దానం అండి. ఒకవేళ బేదలైన వారిని ఎవరైతే బాధ పెట్టినారో వారిని నలగొడతాడు, వారిని విరగొడతాడు దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. వ్యాజ్యమాడి న్యాయం తీర్చి గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకించాడు కాబట్టి దేవుని బిడ్డ ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు వారి జీవితాల్లో నాయన ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటారు. రక్షణ లేని గృహాలకు రక్షణ, రక్షణ లేని వారందరూ రక్షించబడాలి, మారు మనసు ఉండాలి. ఏ ఇంట్లో నాయన రక్షణ లేదని కుటుంబాలు ఏడుస్తున్నారు, వారు రక్షించబడి యవ్వన పిల్లల్ని దుష్టుల నుండి విడిపించి, యవ్వన కుమార్తెల్ని, యవ్వన కుమారులని వారి స్టడీస్, కాలేజ్, యూనివర్సిటీ, జాబ్స్లో, స్కూల్స్లో ఏ శత్రు నాయన హస్తం వారి మీద పడకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, వారికి సమాధానం వేయండి నాయన. అప్పుల భారంలో, ఆర్థిక బంధకాలను విడిపించి గొప్ప కార్యం చేయండి. త్రాగుడి వ్యసనంలో ఉన్న కుటుంబాలను మీరు విడిపించండి నాయన. ఎవరు రోగులే మంచాల మీద ఉన్నారు, ఎన్ని రకముల వ్యాధులు వారిని పీడిస్తున్నాయో, యేసు పొందిన గాయముల వలన వారి తల నుంచి అరికాల వరకు స్వస్థత కలుగును కాక అని ప్రకటిస్తున్నాం. అయ్యా, వారు మంచాల మీద ఉన్న హాస్పిటల్కి వెళ్ళిన, ఆపరేషన్ వరకు వెళ్ళిన హీల్ అయిపోవాలి, అద్భుతం జరగాలి.
అట్టి కార్యం చేయండి ప్రభా. ఎవరెవరు తండ్రి నాయన కోర్టు బంధకాలుతున్నారు వారికి న్యాయం జరిగి ఆ బంధకం తొలగిపోయి అద్భుతం జరగాలి దేవా. ఎవరెవరైతే అన్యాయంగా నింద మోపబడినదో వారిని ఘనపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఎవరు నా తండ్రి గర్భఫలం లేదని ఏడుస్తున్నాను, చక్కటి గర్భఫలం ఇచ్చి దీవించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం మీరు దయచేయండి అయ్యా. ఫీజు కట్టలేని బిడ్డలకు సహాయం చేయండి. ఎగ్జామ్స్ ఉన్న బిడ్డలకు సహాయం చేయండి నాయన. జాబ్ లేని బిడ్డలకు మంచి జాబ్స్ చేయండి. వ్యాపారంలో నలిగిన వారిని లేవనెత్తండి. ఏ దిక్కు లేని వారికి తండ్రిగా మీరుండి నడిపించండి. అంతేకాక ప్రభా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ అన్న కుటుంబాన్ని దీవిస్తూ వారి మీద శుభములు నీ వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాం. ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం వారిపై ఉండును గాక. ఇదిగో ప్రభా, సేవకులని సేవకురాలని వారి పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. మా భారతదేశానికి రక్షణని క్షేమాన్ని నీ దుప్పటిని అనుగ్రహించండి. ప్రపంచ దేశాలను రక్షించబడి ఏ దేశం నుండి వాగ్దానం రిసీవ్ చేసుకున్నా వారి పక్షంలో కూడా నువ్వు కృప చూపి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఉదయకాలం 5 నుంచి 6 ఎవ్వరు మిస్ అవ్వదు. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ ఉదయకాల ఆరాధన, మరి సాయంత్రం 6 నుంచి 9 మిస్ చేసుకోకండి. చక్కగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేసి ఇంకా మీరు ఆత్మీయతలో బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లో ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.